అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తి మాలికలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ప్రస్తావన: గయ యాత్ర, 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ, గయా, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము. ప్రస్తావన: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి అందించుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి అగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గరగా నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగులించుకునేదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుడచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరింగకమున అదృశ్యముగను ఆటంతయు ఆడెదవు, కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయు చేయని వానివలే నటించెదవు. నీ జీవితము ఎవరు తెలియజేయగలరు? కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమును ఇచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనము అట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతమును అగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము, కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింపవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను గాని దూరదేశమున గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకాసాహేబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో నిశ్చయించుకొనెను. కాకాసాహేబు, నానాసాహెబు చాందోర్కరులు ఇద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకుని పోవలసినదనియు, కాశీ, ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలిసికొనేదను అని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలను, ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూరు, గ్వాలియర్ పోవ నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవలనని అనుకొనెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను.
అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచట నానాసాహెబ్ చాందోర్కరు శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జఠార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడ నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచట జఠారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చట నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచట జఠారు మేనేజరు శ్రీరామ మందిరమును ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషనులో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు. అచ్చట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబు ఇచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనడం అనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటికి ముందు భాగములో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకుపోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు క్రమ్మెను. శరీరము గగురు పొడిచెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నాడేమోయని పండా అనుకొనెను. పండాను బాబా పటము ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పుణతాంబెలోను గలరనియు, వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏళ్ల క్రిందట చేసితిననియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దానిని ఇమ్మని కోరితిననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చననియు చెప్పెను. శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉన్నట్లు గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతో స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకొనవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తులందుగల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమయుండెను. వారిలో ఒకరు భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారు అనుకునిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాతా కోతే బాబాను సమాధానము వేడగా, బాబా, నాకు ఇల్లు కానీ కుటుంబము కానీ లేకుండట చేత నేను ధనము నిల్వ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చులతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్య, మీరీ బేరములో నేను మోసపోయితినని అనుకొనుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండేవారు. వారొకే తల్లి బిడ్డలు. మొదటి వారికి ఒకరిపైనొకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాను, చిన్నవాడు చురుగైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను.
పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యమును అపహరింపనించెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నగలు పనెను, కానీ నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధ వైరులైరి. అన్న ఒకనాడు తన సోదరిని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకొంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండాచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టుదో చూడుడు. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.